మనకి అగ్నిపరీక్ష సీజన్ 2 మనకి ఎపిసోడ్ 3 అన్నమాట. ఈ రోజు అయితే ఏదో కావాలని ఎలిమినేట్ చేయాలి అన్నట్టు ఒక 10 మెంబర్స్ను 5 మెంబర్స్ను టకటకమని చూపించారు. వాళ్ళకి అందరికీ రెడీ ఇచ్చేసారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేబీ అంటే వాళ్ళకు ఒక ఫామ్ అనేది ఇస్తారు కదా, 21 పేజెస్ 30 పేజెస్తో. అందులో కొన్ని క్వశ్చన్స్ అనేది ఉంటాయి కదా, అందులో వాళ్ళు రాసిన ఆన్సర్స్ని బట్టి వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నట్టున్నారు. ఎందుకు అని అంటే అది కూడా కొంచెం అట్రాక్షన్గా వాళ్ళకి హౌస్లో సెట్ అవుతారా సెట్ అవ్వరా అన్నట్టుగా చూస్తారు కాబోలు. అక్కడ కంటెంట్ మంచిగా చేసిన వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వట్లేదు అని అంటే కొందరిని లవ్ విషయంగా ప్లస్ కొన్ని అందులో వాళ్ళు రాసిన ఆన్సర్స్ని బట్టి అడిగితే వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేదు. అందువల్ల కూడా దానివల్ల కూడా కొంతమంది రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో ఎవరు వచ్చారు ఏంటి ఏం కదా అని అంతైతే తెలుసుకుందామండి. ఫస్ట్ శివసృష్టి అనే అమ్మాయి వచ్చింది. తను వచ్చేసి మోడల్ అంట. సో 2016లో తను ఏమంటారు మన మిస్ ఇండియా మళ్ళీ ఇంకా వచ్చే మిస్ యూనివర్స్లో టాప్ 10 ఆ విధంగా ఉండేనంట, పార్టిసిపేట్ చేసిందట. అందులో టాప్ 10 వరకు కూడా వచ్చిందంట. తను 11 years నుండి మోడల్గా ఉన్నా అని చెప్పేసి చెప్పింది. చాలా కాన్ఫిడెంట్గా చాలా చక్కగా ఆన్సర్స్ అనేది ఇచ్చింది. కుకింగ్ వచ్చా అంటే ఇంట్రెస్ట్ బట్ నా బంధం నేనే చేసుకుంటాను అంటారు అన్నట్టు. చపాతీ చేయొచ్చా అంటే చేస్తాను కానీ అవి అప్పడలాగా అవుతాయని చెప్తారు. శ్రీమిక అక్కడ చిన్న టాస్క్ ఇస్తుంది చపాతీలు చేయడం అనేది. తను పిండి తడుపుతూ ఉంటే వచ్చేసి ఎక్కువగా వాటర్ పోయడము, తనని ఇరిటేట్ చేయడము, అక్కడ గొడవ సృష్టించి మనకి ఎక్కువగా వచ్చేది గొడవలు అనేది కుకింగ్లో ఆ కిచెన్లోనే కాబట్టి సో అక్కడ ఒక గొడవ అనేది సృష్టించాలన్నట్టుగా చేసింది చాలా బాగా చేసింది అమ్మాయి. సమాధానము మంచి టకటగా ఫాస్ట్గా కాన్ఫిడెంట్గా ఇచ్చింది. కాకపోతే ఏంటి అని అంటే తనకి బిందుమాదేవి రెడీ చేసింది. నవదీప్ అంటే అభిజిత్ ఇద్దరు గ్రీన్ ఇచ్చారు, అంటే హోల్డ్లో ఉంచారు. ఏంటి అంటే మనకేమంటారు తను ఇంకా మిగతా వాళ్ళతో ఎలా మింగిల్ అవుతుంది అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇచ్చని చెప్తుంది. ఈ ఎపిసోడ్ చూస్తే అండి చాలా క్లమ్సీగా అంత కన్ఫ్యూజ్ వాళ్ళ డ్రెస్సింగ్ అనే అంతే గమనిస్తే 4 dresses ఉన్నాయి. సో అటు ఇటు అన్నట్టుగా అంత తికమకగా ఇచ్చేసారు. తర్వాత వచ్చేసి అయ్యప్ప స్వామితో తను వచ్చేసి భీమవరం నుండి వచ్చాడండి. తను రావడంతో పూజారిలాగా వచ్చేసారు. మనకి ప్రోమోలో కూడా చూసాం కదా. మేబీ పూజారిని మనకి హిందీలోనూ ఏదో అదర్ లాంగ్వేజెస్లో ఒక పూజారిని తీసుకున్నాను కదా, దానికి ఆ కేటగిరీ కింద తీసుకుంటారేమో అని అనుకున్నాము. కాకపోతే ఏంటనంటే తను వచ్చేసి అగ్ని పరీక్ష అనే దానికి హారతి ఇచ్చేసి మనకి ముందు చూలడు స్వీట్ ఇచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ నార్మల్ క్యాజువల్గా ఫార్మల్ ఏమంటారు మన ప్యాంట్ షర్ట్ అది వేసుకొని వచ్చేసాడు. వచ్చాక తను ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఏంటంటే ఇందులో ఫస్ట్ మన నెగిటివ్ పాయింట్స్ అనే అంటే కొంతమందిని సెలెక్ట్ చేశారు, నెగిటివ్ పాయింట్ చెప్పే కానీ సెలెక్ట్ చేశారు. ఈ అబ్బాయి ఏంటి అంటే మాకు భీమవరంలో ఇట్లా షూటింగ్స్ అవుతూ ఉంటాయి కదా అంటే నేను అప్పుడు యాక్టింగ్ కోసం అని వెళ్ళాను. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, వెళ్తే మీరు పూజారి కదా మీరు యాక్టింగ్కి సెట్ అవ్వరు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడారు అని చెప్పేసి చెప్తారు. చెప్పాక ఇంకేమొచ్చు అని అంటే డ్యాన్స్ వచ్చు అని చెప్తాడు. రంగస్థానంలో సాంగ్ ఉంటుంది కదా, జిల్ 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 అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తాడు. కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ అబ్బాయిని రిజెక్ట్ చేసేసారు. ఎక్కువగా రీజన్స్ అనేది చెప్పలేదు. నువ్వు ఈ హౌస్కి సెట్ అవ్వవు అని చెప్పేసి ముగ్గురు ఒకటేసారి రెడీగా ఇచ్చేసారు అన్నట్టు. కొంచెము ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగుండనిపించింది. ఇన్నోసెంట్గా కనిపిస్తున్నావు అని అన్నారు. ఇన్నోసెంట్గా కనిపించే వాళ్ళని హోల్డ్లో పెట్టి వీళ్ళు సెలెక్ట్ అవుతారా లేదంతా నెక్స్ట్ రౌండ్లో చూడాలనుకుంటున్నాను, వీళ్ళు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారా ఏంటి అని అంతే అని చెప్పేసి సెలెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అది అక్కడ ఏ విధంగా ఏంటి ఎట్లా చేస్తున్నారు అనేది అయితే అర్థం అవ్వలేదు. ఫస్ట్ సీజన్ అప్పుడు మంచిగా అర్థమైంది అంటే, కాకపోతే ఇప్పుడే అర్థం కాలేదు. నెక్స్ట్ వచ్చేసి అపర్ణ వైఎంచాగ్, తను ఒక రన్నర్ 6th class నుండే రన్నింగ్ అనే అంతే చేస్తుందంట. తను 6 months బ్యాకే ఒక అకాడమీ అనే అంతే స్టార్ట్ చేసిందంట. తను ఏంటనంటే ఓవర్ అనిపించింది ఫస్ట్ అమ్మాయి దగ్గరనే. తనే
చెప్పాక తన ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చాక మమ్మీకి కళ్ళు కనబడవు, కష్టపడి పెంచింది, సో ఫాదర్ చనిపోయారు ఏదో చెప్పింది ఇంకా సంథింగ్. అంటే మనం ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే అక్కడక్కడ మీ ఎవరు చూసుకుంటారంటే నేను అన్ని సెట్ చేసుకుని వచ్చేసాను అని చెప్పేసి చెప్పింది అన్నట్టు. మీ ఎందుకు రావాలనుకుంటున్నావు బేబీ హౌస్కి అని అంటే 10 మందికి నేను అంటే ఏంటో తెలియాలి, మా అకాడమీ అనే అంతే కూడా తెలియాలి అని అంటే వెంటనే వాళ్ళు చెప్తాడు నవదీప్ మీకు 10 మందికి తెలిసేట్టు మేము చేస్తాము, మేము సపోర్టింగ్గా ఉంటాం. ఇప్పుడు ఈ 3 ఎపిసోడ్స్లో అయితే వాళ్ళు ఒకటి మంచి పని చేసినట్టుగా అనిపించింది. సపోర్ట్ చేస్తారా చేయరా అనేది అయితే పక్కన పెడితే అయితే ఆ మాట అయితే అన్నారు. సో తర్వాత ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసేసారు అందరు. ముగ్గురు రెడీ ఇచ్చేసారు. ముగ్గురు రెడీ చేస్తే ఆ అమ్మాయి అక్కడే ఏడ్చింది. మన స్టెప్స్ వరకు వెళ్ళింది, మన స్టెప్స్ నుండి మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చేయింది. ఇంకా అక్కడ షిముకి కొంచెం చిరాకు వచ్చినట్టుగా ఇరిటేటింగ్గా అనిపించేసింది. నీకు నేను సపోర్ట్గా ఉంటా అన్నట్టుగా మాట్లాడింది, నేను మాట్లాడతానన్నది. అమ్మాయి ఆ విధంగా చేసేసరికి కూడా అందరికీ చిరాకు అనిపించేసింది. మేము చెప్పేది కూడా వినట్లేదు, నువ్వు ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పేసి వచ్చావు, నీకు ఒక అకాడమీకి సపోర్ట్ కావాలని వచ్చావు, మేము చెప్పేది కూడా వినట్లేదు, వస్తున్నావు అని చెప్పేసి చెప్పారన్నట్టు ఓకే ఓకే అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా ఏంటి అని అంటే మనము అదే వాళ్ళు అంటారు పేషెన్స్ అనే అంత అవసరము. రిజెక్ట్ చేస్తే దాన్ని కూడా తీసుకోగలగాలి. నువ్వు లైఫ్లో కష్టపడ్డావని చెప్తున్నావు, నువ్వు ఇక్కడనే దీనికి కష్టాన్ని ఇప్పుడు మేము రిజెక్ట్ చేస్తేనే నువ్వు తీసుకోలేకపోయావు, హౌస్లో ఏ విధంగా ఉంటావు, సో అందుకని చెప్పేసి నేను మేము సెలెక్ట్ చేయట్లేదని చెప్పేసి రీజన్ తోటి తనకు రెడీ చేశారు. తర్వాత వచ్చే రామకృష్ణ అండి, తను ఒక కంటెంట్ క్రియేటర్ అంట. అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చాడు, నవదీప్ పాయింట్ బిందు మాధవి ఇద్దరు రెడ్ ఇచ్చారు. బాగానే చేశాడు. నా దాంట్లో నవరసాలు కంటెంట్ క్రియేటర్ యాక్టింగ్ వచ్చు అని చెప్తే నవరసాలు అని అంటే నవరసాలు ఎన్ని అని చెప్పానంటే మీరు అనుకునే నవరసాలు కాదు, సో నాకు వేరే ఉంటాయి, లవ్ ఉంటుంది, లవ్ బ్రేకప్ అనుకుంటూ చెప్పేశాడు. అక్కడ నవదీప్ ఒకటి కంటెంట్ ఇస్తాడు అన్నట్టు, లవ్ ఫెయిల్ అయితే అన్నట్టుగా. సో కరెక్ట్గా అయితే చెయ్యలేదు. మరి అక్కడ అభిజిత్కి ఏం నచ్చిందో తెలియదు కానీ గ్రీన్ అయితే ఇచ్చాడు, అంటే హోల్డ్లో పెట్టాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 మెంబర్స్ వచ్చారండి, రాజు, సుబ్బనాయుడు, భరత్, రామ్చు. ఇంకా వచ్చేసి వాళ్ళందరికీ అడిగారు, వాళ్ళు చేశారు, జస్ట్ వాళ్ళకి ఏమి ఇచ్చారనేది చూపించారు. అందరూ రెడీ చేసి మీరు సెట్ గారు అన్నట్టుగా ఇచ్చేసారనమాట. నెక్స్ట్ వచ్చేసి రాజకుమారి రాజ్యనగరం నుండి వచ్చారండి. తను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారంట, 1 lakh ఫాలోవర్స్ ఉన్నారంట. బట్ తను ఏంటనంటే మీ ఇంట్రొడక్షను అని అడగగానే సో చిన్న ఏజ్లో కొంచెం మనము ఎవరి పర్సనాలిటీని కానివ్వండి, ఎవరి కలర్ని కానివ్వండి తప్పుగా మాట్లాడకూడదు. సో తను ఏంటనంటే నల్లగా ఉందని చెప్పేసి వాళ్ళ మేనమామకే ఇచ్చి మ్యారేజ్ చేశారట. 3 months తర్వాత తను వేరే అంటే వాళ్ళ కజిన్ని ఇంకొకరిని సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పేసి వదిలేశాడట. నెక్స్ట్ మళ్ళీ వేరే మ్యారేజ్ చేశారట, కానీ ఆ హస్బెండ్ ఏది వర్క్ చేయడట, 3 పిల్లలు ఉన్నారంట. తను ఎప్పుడో టైంపాస్గా నేర్చుకున్నటువంటి టైలరింగ్ ఇప్పుడు జీవనోపాధి అయింది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తారు. ఆ 3 పిల్లల్ని నేను పోషించుకోవాలి అని అంటే నా కళలు నెరవేర్చుకొని అంటే నాకు డబ్బు అనేది అవసరం, అందుకని చెప్పేసి నేను ఈ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నా అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇక్కడ ఏమైనా ఎందుకు సెలెక్ట్ చేశారో నాకు అర్థం కాలేదు. ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో మంచి చెడు అనేది మ్యారేజ్ తర్వాత ఉంటుంది. అయితే వైఫ్ ఉంటే హస్బెండ్ బాగుంటాడు, హస్బెండ్ బాగుంటే వైఫ్ అనేది ఇద్దరు బాగుంటే ఇంట్లో అత్తమామలు ఆడపచ్చు అన్నట్టుగా ఉంటుంది. అది కామన్గా ఉంటుంది కదా. సో తనకి యాక్సిడెంట్ అయినప్పుడు తన చిన్న బాబు తన దగ్గరికి రాలేదు అని చెప్పేసి తను కొంచెం అగ్లీగా ఉంది అని చెప్పేసి హేళనం చేశారు అని. బట్ ఆన్సర్స్ మాత్రం చాలా ఏమంటారు పట్టమని ఇవ్వడము, గట్టిగా మాట్లాడడము, స్ట్రెంగ్త్ అనేది అయితే ఉంది. అది ఒకటి బాగుంది. తను మళ్ళీ ఇంకా బిందు మాధవి మీ హస్బెండ్ గురించి ఏం చేయడం అని చెప్పేసి మీరు ఎంతో ఓపెన్గా చెప్తున్నారు కదా, సో అని చెప్పేసి పేపర్ పైన హస్బెండ్ అని రాసేసి మీకు ఏమనిపిస్తుంది అనేది పేపర్ని చింపేసుకుంటూ చెప్పాలి అని అంటే పని చేతగాను వాడు పెళ్లి చేసుకోకూడదు, కరెక్ట్ చూసుకోలేని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అనుకుంటూ సంథింగ్ ఇంకా తను
కామన్గా ఉంటాయి కదా హస్బెండ్స్ గురించి అన్నట్టుగా కరెక్ట్గా చూసుకోకపోతే అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారు. సో చెప్పుకుంటా పేపర్స్ అనేది చింపేస్తారు. సో అక్కడ బాగా ఇంప్రెస్ అయిపోయారు అనమాట. మీరు ఇంత డేర్గా చెప్తున్నారు, మరి ఇంటికి వెళ్ళాక మీ హస్బెండ్ అయితే ఈ వీడియో అయితే చూస్తారు కదా అంటే, సో నేను అన్నీ వదిలేసాను, నేను ఏది పట్టించుకోవట్లేదు, నా మట్టుకు నేను నా పిల్లలు అంత మట్టుకే నేను చూసుకుంటున్నాను, ఎవరు ఏదనుకున్నా ఇంకా నాకు సంబంధం లేదు అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. అంటే మరి మీరు ఇక్కడికి వచ్చారు కదా మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అని అంటే, నాకు ఎప్పుడు వాళ్ళు సపోర్ట్లో చేయలేదండి అని చెప్పేసి చెప్తారు. అంటే వాళ్ళ మదర్ తరపు నుండి. సో ఎటువంటి సపోర్టింగ్ అనేది లేదు, పెయిన్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి తను చాలా అనుభవించింది. యాక్సిడెంట్ అయినప్పుడు కానివ్వండి, అప్పుడు కానివ్వండి, ఏదో లోన్లు తీసుకొని బిజినెస్ కోసమని ఇల్లు కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయింది అని చెప్పేసి నాకు అనిపించింది. పిల్లలను చూసుకోవాలి అని అంటే, మనం బతుకు తెరువు కావాలి అని అంటే బిగ్ బాస్ హౌస్ ఒకటే ప్లాట్ఫామ్, మనకి ఒక ఛాన్స్ అని అనిపించింది. ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే ఇవాళ రేపట్లో ఒక్కొక్క దగ్గర వర్క్ చేస్తే అయితే శాలరీస్ అయితే ఏం తక్కువగా లేదు, అది అమ్మాయే కానీ అబ్బాయే కానీ. మినిమం సాఫ్ట్వేర్ జాబ్ ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ ఎంత వస్తుంది అని అంతే. అది చిన్న పనైనా పెద్ద పనైనా అది కొందరికి నచ్చకపోవచ్చు బయట చూసే వాళ్ళకి. అలాంటి వాళ్ళకి వాళ్ళు సంపాదించినంతగా ఎవ్వరు సంపాదించట్లేదండి, నిజంగా చెప్తున్నాను. ఈవెన్ కర్రీ పాయింట్ కానివ్వండి, లేదు అని అంటే మన ఏమంటారు ఇంకొక బండి కానివ్వండి, చిన్నదండి, టీ స్టాల్ పెట్టేసి స్నాక్స్ పెట్టిన, టిఫిన్స్ చేసిన, చాలామంది కూడా ఆడవాళ్ళు ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ ఉండట్లేదు అని చెప్పేసి ఇంట్లో ఉంచే కుకింగ్ చేయడము అవన్నీ చేసుకోవడం అనేది చేస్తున్నారు. తను ఆ మాటకైతే నాకైతే నచ్చలేదు. ఓకే, తన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఓకే అనిపించింది, అంటే కొంచెం బాధగానే ఉంది. కాకపోతే నేను బతకడానికి నాకు ఏది ఇక్కడ వచ్చే డబ్బులు నాకు ఇంపార్టెంట్ అని చెప్పడం అయితే అది నచ్చలేదు. ఆ అమ్మాయిని అయితే సెలెక్ట్ చేశారు, ముగ్గురు సెలెక్ట్ చేశారు. అందులో ఏంటి అనేది అయితే అర్థం అవ్వలేదు. సో మేబీ ఓపెన్గా హస్బెండ్ గురించి చెప్పినందుకు, ఓపెన్గా డేర్గా మాట్లాడినందుకు కావచ్చు. తనకి ఇంకొక స్పెషల్ టాలెంట్ అనే ఏంటి అని అంటే, తెలుగును మనం లెఫ్ట్ నుండి రైట్ ఇలా రాస్తాం కదా, సో తను ఇలా రాస్తుంది అన్నట్టు. మనకేమంటారు సింధు లిపి ఏదో ఉంటుండే కదా చిన్నప్పుడు, ఆ విధంగా మిర్రర్లోంచి చూస్తే అది కరెక్ట్గా కనిపిస్తుంది. అక్కడ నవదీప్ గురించి, తను నవదీప్ అంటే ఇష్టమంట, అంటే అందరు ఇష్టమేనంట కానీ, సో నవదీప్ కొంచెం ఎక్కువగా ఇష్టమే అంటే తన గురించి రాస్తుంది అన్నట్టు. సో ర్యాంప్ వాక్ చేస్తారు, కులుకునే వాళ్ళు కులుకొంచని మా ఊర్లో వాళ్ళు అని చెప్పేసి చాలా బాగా చెప్పింది. ఓకే, కులుకునే వాళ్ళు ఎలాగో కులుకుంటారు. ఇప్పుడు ముగ్గురు గ్రీన్ ఇచ్చినంత మాత్రాన ఆ 15 మెంబర్స్లో చేతన్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుందా వెళ్ళదా అనేది అయితే తెలియదు. అందులో సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అవ్వకపోతే ఒకవేళ నచ్చితే ఎక్కువ మందికి నచ్చితే తను వైల్డ్ కార్డ్ తోటి కూడా ఎంట్రీ ఇవ్వచ్చు. సో ఇక్కడ మట్టుగా అయితే అయిపోదు ఆ సంబరం అనే అంతే. నెక్స్ట్ వచ్చేసి ఈ లయన్ చూసి అయితే నేను 19 years అమ్మాయినే తీసుకోను అని అన్నారు కదా, ఇంత చిన్న అమ్మాయిని ఎలా తీసుకున్నారా అని అనుకున్నాను. కాకపోతే ఏంటి అని అంటే ఆ అమ్మాయికి వచ్చేసి 24 years అట, మాస్టర్స్ కంప్లీట్ చేసింది హైదరాబాద్తో. కొంచెం అక్కడ మన ఆ స్లాంగ్గా మాట్లాడేసింది, మన ఇట్లా రేంజ్ ఉంటుంది కదా భాష మాట్లాడేసింది అన్నట్టు. బాగానే మాట్లాడింది, ఆన్సర్స్ అన్ని మంచిగానే ఇచ్చింది. కాకపోతే ఏంటి అని అంటే అందరూ రిజెక్ట్ చేశారు, హోల్డ్ పెట్టేశారు. ఆన్సర్స్ మంచిగా ఇచ్చిందండి. నాకు ఇంకా రాజ్కుమారి కంటే లయ ఇచ్చిన ఆన్సర్స్ బాగా అనిపించింది, భయం లేకుండా చాలా చక్కగా ఇచ్చింది. ఇక అంతే, ఇక ఉంటుంది కదా కిస్మత్ అనే ఉంది. అక్కడి దాకా వచ్చే జస్ట్ 2 సెకండ్లు కనిపించి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎడిటింగ్లో. తర్వాత శాంబశివ, అనిల్, ప్రణీత్, బిందు వీళ్ళందరూ వచ్చారండి. వాళ్ళందరికీ రెడ్ చూపించేశారు. వాళ్ళది ఎవరిది ఎక్కువగా ఇవ్వలేదు, జస్ట్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. ఏదో 1 second అలా కళ్ళు ముచ్చి తెచ్చేంతలోపు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించారు, రెడ్ ఇచ్చేశారు. ఈ రోజు మట్టుకు అయితే సెలెక్ట్ అయింది పూర్తిగా 3 members, గ్రీన్ ఇచ్చింది అయితే రాజకుమారి గారి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. ఇంకొక అబ్బాయి అండి, ఆ అబ్బాయి పేరు నేను మర్చిపోయాను. ఎంత షో కోసం అని అంత దిగజారడం అవసరమా అని అనిపించింది. నువ్వు వచ్చే జన్మలో ఏమై పుడతావని అంటే పందినై పుడతాను అని చెప్పేసి రాశాడు. ఎందుకు అని అంటే
పంది ఏ పని చేయదట, తింటుందట, హాయిగా వంటదట, జల్సా చేస్తుందట. సో ఎటువంటి కష్టం ఉండదట. బురదలో ఉన్నదని అంటే బురదలోకి వెళ్ళి లేవదట అండ్ బురద తీసుకొచ్చిర్రు. మేము చెప్పేంత వరకు నువ్వు బురదల నుండి లేవద్దు అని చెప్పేసి మూత పెట్టంలో ఉండదు అని చెప్పారు. అదైతే అయినా అబ్బాయి చేశాడండి, చేసిండు. కానీ అతన్ని కూడా రిజెక్ట్ చేసే వాళ్ళు చేశారు, హోల్డ్ పెట్టే వాళ్ళు పెట్టేశారు. సో అక్కడ ఏంటి అని అంటే ఒక్క షో కోసము మనం ఫేమస్ కావాలి అని అంటే ఎక్కువగా ఒక ఫస్ట్ సీజన్లో ఏంటి అని అంటే మీడియాతోటి, సోషల్ మీడియాతోటి టచ్ లేని వాళ్ళు కావాలని చెప్పారు కదా. ఇప్పుడు మటుకైతే ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మేము ఇన్ఫ్లుయెన్సర్స్, మేము ఇక్కడ వర్క్ చేస్తాం, మంచి పెద్ద మంచిగా వాళ్ళే వచ్చారు. సో ఇక్కడ అదేంటి అమ్మాయి ఎవరు శివసృష్టి, ఆ అమ్మాయి నిన్న వచ్చిన మోడల్, వాళ్ళు అంత మంచి మోడలింగ్ చేసేసి టాప్ 10 వరకు వెళ్ళేసి కింగ్ ఫిషర్ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసేసి అంత మంచి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం ఎందుకు అని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బయట చాలామంది ఫాలోవర్స్ ఉంటారండి. అది ఎందుకు అనవసరంగా ఇక్కడికి వచ్చేసి బ్లేమ్ అవ్వడము, వీళ్ళు సెలెక్ట్ అది ఒక ఎట్లా ఉంటుంది అని అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం నిన్న ఉప్పల్ బాలుది ఉంది, ఆ ఉప్పల్ బాలుని అలా ఆడడం ఎంతమందికి నచ్చింది చెప్పండి. సో అది ఏదైనా కానివ్వండి, తన పర్సనాలిటీ ఏదైనా కానివ్వండి, తన బాడీ లాంగ్వేజ్ ఏదైనా కానివ్వండి, ఏదైనా కానీ అంత పెద్ద షోలు మళ్ళీ దీన్ని చూసేసి అదర్ లాంగ్వేజెస్లో కూడా స్టార్ట్ చేశారు అని అంటే ఈ ఇయర్ తెలుగు అగ్ని పరీక్ష సీజన్లో ఏముంది అని కొంచెము చూసి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనం అదర్ లాంగ్వేజ్లో చూస్తున్నాము తెలుగు డబ్బింగ్ తోటి అవన్నీ, అలా చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా అక్కడ కూడా. సో ఇంప్రెస్ అయ్యి అది మనిచ్చి మనము అవమానపడము, మన కాంట్రవర్సీ. కాకపోతే అది ఎందుకు అని అంటే నచ్చకపోతే ఫస్ట్ రిజెక్ట్ చేస్తే బాగుండు అనిపించింది వాళ్ళిద్దరు విషయంలో, రన్నింగ్ రాజా అండ్ ఉప్పల్ బాలు విషయంలో అయితే అండి. సో అది కాంట్రవర్సీ ఇంకా నడుస్తూనే ఉంది. మినిమం ఒక 1 వీక్ అవుతున్నట్టు. తనని ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో అప్పటి నుండే తనది పోస్టులు రావడము, రీల్స్ రావడము, ఇంటర్వ్యూస్ రావడం అవన్నీ జరుగుతుంది. ఎవరో ఏదో రిజెక్ట్ చేశారని చెప్పేసి సూసైడ్ చేసుకొని నీ పేరే చెప్తా, నీ కారణమే అనడం కూడా అది కరెక్ట్ కాదు. ఇంత కష్టపడి పైకి వచ్చినకి ఒక దారి మూసుకుపోతే 10 దారులు తెరుచుకొని ఉంటాయి. దీన్ని నమ్ముకొని ఇన్నేళ్ళ నుండి అయితే మీరు లేరు. సో మన పని మనకే ఉంటుంది. అదే రీల్స్ చేసుకొని అదే ఇప్పుడు అన్నట్టుగా నవదీప్ రన్నింగ్ రాజా అని ఎంత చులకన మాట్లాడాడు. ఓకే ఆ రీల్స్ చేసుకునే బతుకు, ఇంకేంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటున్నావు కదా అవే చేసుకొని ఉండు అని చెప్పేసి అన్నాడు. సో అంత హేళన చేసి మాట్లాడినట్టుగా కూడా మాట్లాడితే ఒక రకంగా బాధ అనిపిస్తుందండి. అది ఓకే, ఆడిషన్స్ అని అంటే ఎడిటింగ్లో కట్ చేస్తే ఓకే, నువ్వు రెడ్ ఇచ్చినట్టు మిగతా వాళ్ళకి చూపించినట్టు ఓకే. బట్ వీళ్ళది ఏంటి అని అంటే మేబీ టీఆర్పీ కోసమో మరి ఎవరి షోని ఎవరు చూడరానో ఫస్ట్ నుండైనా కానీ బిగ్ బాస్ అన్న ఏదైనా కానీ కొంచెం నెగిటివ్ తీసుకునే వాళ్ళు చాలా మందే ఉంటారండి. ఎందుకంటే మెయిన్గా అందులో వచ్చేసి డ్రెస్సింగ్ అనేది బాగుండదు, ఆ లవ్ ట్రాక్స్ ఉంటాయి. సో అది అస్సలకే బాగుండదు. ఇంకా అది రెండిటితోటి చాలా నెగిటివ్ ఉంటుంది కదా. ఇంప్రూవ్ కావాలి లేదు అని అంటే అందరిలో అన్ని షోస్ కంటే ఇది ఇప్పుడు మళ్ళీ ఇంకా టీఆర్పీ పెరగాలని చెప్పేసి ఆ విధంగా చేశారో తెలియదు. కానీ మొత్తానికి ఏదో ఒక కాంట్రవర్సీ అనేది అయితే నడుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి